హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. వశిష్ఠ ద బీస్ట్ 180 ఎపిసోడ్ యార్. ఏంటి నాన్న, తనకు రెస్ట్ కావాలని తెలుసు కదా, ఎందుకు తీసుకెళ్తున్నావు అని గయ్యమని పడింది మహా. అమ్మ, అమ్మోళ్ళ నా మీద పడబోకు, దాని దొంగ మాటలు నమ్మకు. ఒకటే నస చెవి దగ్గర చేరి నీ దగ్గర ఇరికించి చూడు ఎలా పల్లికిరిస్తుందో అని పళ్ళు నూరాడు. అమ్మో, అబద్ధాలు ఆడదు, నువ్వే మాయగాడివి, మాయ చేస్తున్నావురా అని నీ గురించి తెలియని వాళ్ళకి చెప్పు అన్నారు వాసుదేవ్. మీ నయనాలు ఎప్పుడు నా మీదే ఉంటాయే అని కరిచాడు. కరవకు అని, పోనీలే మహా, ఆఫీస్లో ఉంటే అదో కాలక్షేపంగా ఉంటుంది, రానివ్వు, అందరూ వెళ్ళిపోయారు కదా, ఒంటరిగా ఉండి ఏం చేస్తుంది అన్నారు వాసుదేవ్ గారు. మధ్యాహ్నం లంచ్ వరకే ఉండాలి, బయట ఫుడ్ తినకూడదు, ఇద్దరు త్వరగా రండి అని ఆర్డర్ వేసింది. మామ్, నాకు వర్క్ ఉంది, నేను లంచ్కి రాను, కావాలంటే నీ కోడల్ని అట్టే పెట్టుకుని నచ్చింది వండి పెట్టుకో అన్నాడు వశిష్ట. అది కాదు నాన్న, అమ్ముకి నీతో ఉండాలని ఉంది కాబోలు, నువ్వు కడుపులో ఉండగా నాకు అలాగే అనిపించేది. మీ డాడీ అప్పుడు బిజినెస్ అంటే పరుగులు తీస్తే నాకు అసలు దొరికేవారే కాదు. ఇప్పుడు అంత పరుగులు తీయాల్సిన అవసరం మనకు లేదు, తనతో టైం స్పెండ్ చేయి అంది మహా అసలు రుద్దుకుంటూ. సెంటిమెంట్ డ్రామాతో చావగొట్టడం మీకు వెన్నతో పెట్టిన విద్య, సరే కానివ్వండి అని, పద చూసింది చాలు అని గసిరాడు వశిష్ట. బ్రైట్ స్మైల్ ఇచ్చి థ్యాంక్స్ అత్తమ్మా అని హగ్గిచ్చి భయాన్ని వెళ్ళి వసి పక్కన చేరిపోయింది ప్రజ్ఞ. గౌతమ్ పూజ ముందే వెళ్ళిపోయారు. మోక్షని తనే డ్రాప్ చేశాడు భరత్. అరవింద్ తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాడు. మొదటి ఎత్తుగా పట్టాభిని టార్గెట్ చేశాడు యశ్వంత్. పెద్దంచు చీర కట్టుకుని సాంప్రదాయిని శుద్ధిని శుద్ధ పూసని అన్నట్లు టోటల్ గెటప్ చేంజ్ చేసేసి తెచ్చి పెట్టుకున్న పెద్దరికని వెళ్ళబోస్తూ యశ్వంత్తో కలిసి పట్టాభింటికి పయనమైంది నీలాంబరి. కారు ఎక్కి స్టార్ట్ చేసి రయ్యమని ముందుకు పరుగులు తీయించాడు యశ్వంత్. 2 అవర్స్లో పట్టాభింటి గేట్ లోపలికి ప్రవేశించాయి కార్లు. సెక్యూరిటీ దిగి వచ్చి యశ్వంత్ కార్ డోర్ ఓపెన్ చేశాడు. కిందకు దిగి కోట్ బటన్ పెట్టుకుంటూ యాటిట్యూడ్ లుక్తో ఇంట్లోకి ప్రవేశించాడు. వెనుకే చీరపాలు హ్యాండ్స్ మీద సెట్ చేసుకుని దర్పాన్ని ప్రదర్శిస్తూ వెళ్ళింది నీలాంబరి. హాల్లో సోఫాలు అడ్డదిడ్డంగా పడుకుని సెల్ చూస్తూ కూని రాగాలు తీస్తుంది నాయన. ఎదురుగా నిలబడి హలో మిస్ అని చిటికి వేసి పిలిచాడు. ఎవడది అని వయ్యారంగా తల పైకెత్తి చూసింది. యశ్వంత్ని చూడగానే టెన్షన్ పడుతూ బుడుంగులు లేచి కిందకు జంప్ చేసింది నయన. సన్నగా నవ్వుకున్నాడు నయన కంగారుని చూసి యశ్వంత్. షర్ట్ టాప్లో హెయిర్ని పైకి మడిచి పిచ్చిగల గూడులా పెట్టిన నయన వాటం చూసి మొహం చిట్లించి మీ డాడీ లేడా అని రెక్లెస్గా అడిగింది నీలాంబరి. ఉన్నారండి అని ఒకే ఉరుకు దెబ్బకు లోపలికి పిల్ల. క్రేజీ గర్ల్ అనుకుని సోఫాలో కూర్చున్నాడు యశ్వంత్. యశు, ఇంకోసారి ఆలోచించు అని మెల్లగా అంది నీలాంబరి. స్టేటస్కి వెళ్ళక మామ్ అని కాస్త విసుగ్గాని చెప్పాడు యశ్వంత్. ఇష్టం లేకపోయినా తప్పక నోరు మూసుకుంది. స్టిక్కి హెల్ప్తో కంగారుగా బయటకు వచ్చాడు పట్టాభి. మర్యాదపూర్వకంగా లేచి నిలబడ్డాడు యశ్వంత్. టన్నుల కొద్దీ బలుపున్న బ్లూ ఆంటీ ఇసుమంత కూడా రియాక్ట్ కాలేదు. అలాగే బింకాలు కాలు మీద కాలేసుకుని కూర్చుంది. హెల్త్ ఎలా ఉంది అంకుల్ అని విష్ చేశాడు యశ్వంత్. బాగుంది బాబు, కూర్చోండి అని నమస్కారం అమ్మా అన్నాడు పట్టాభి. నమస్తే, కాలు ఇంకా సెట్ అవ్వలేదా, నీకు ఈ పరిస్థితి తెచ్చిన వాడిని ఎందుకు వదిలేసావు పట్టాభి అంటూ ఏకవచనంతో సంబోధించేసింది నీలాంబరి. కొడుకే వెళ్ళి వసీలో దూరితే అంకుల్ ఏం చేస్తారు మామ్ అన్నాడు యశ్వంత్. అవును, వాళ్ళ ఫ్యామిలీకి ఇదే పని, ఎవరైతే వాళ్ళకు యాంటీగా ఉంటారో వాళ్ళని తమ వైపు తిప్పుకుని కొంపలో చిచ్చు పెడతారు అని కసిగా అంది నీలాంబరి. నైనా మామ్ని కాఫీ తీసుకురమ్మను అని పిలిచాడు పట్టాభి. కతికితే అతకదు అంటారు కదా పట్టాభి, ఇప్పుడేం వద్దు, నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడదామని వచ్చాను. కతికితే అతకదు అనగానే పట్టాభి మొహం చాటంత అయ్యి మ్యాటర్ క్లియర్ అవడంతో చెప్పండి అన్నాడు. మీ అమ్మాయి నయనని మా ఇంటి పెద్ద కోడల్ని చేసుకుందాం అనుకుంటున్నాము, మీ అభిప్రాయం ఏంటి అని. నువ్వు కాదనవులే, ఎందుకంటే నా కొడుకులాంటి అల్లుడు రావాలంటే ఏ జన్మలోనూ పెట్టి పుట్టాలి అంటే గర్వాన్ని ప్రదర్శించింది నీలాంబరి. సంతోషంతో కోరి మీ ఇంటి కోడల్ని చేసుకుంటా అంటే కాదంటానా నేను, మంచి సంబంధం గురించే చూస్తున్నాను, నాకు ఉన్నదంతా ఇచ్చేనా కలిగినింటికే పంపాలనుకుంటున్నాను నీలాంబరి అన్నాడు పట్టాభి. ఆస్తి అంతా కూతురికి ఇచ్చేస్తే మరి నీ కొడుకు ఊరుకుంటాడా అని అనుమానం వ్యక్తం చేసింది. ఎప్పుడైతే నాకు ఈ పరిస్థితికి కారణమయ్యాడో ఆ రోజే నా దృష్టిలో పోయాడు అని కోపాన్ని ప్రదర్శించాడు పట్టాభి. నీలాంబరి పెదవుల మీద శాడిస్టిక్ స్మైల్ విరిసింది. కాఫీ తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టింది కావ్య. సరే, రేపు మీరు మా ఇంటికి వస్తే పంతులు గారిని పిలిపించి పెళ్లి ముహూర్తాలు పెట్టిద్దాం, ఎంగేజ్మెంట్ అవి ఏమీ వద్దు, పెళ్లి సింపుల్గా చేసేసి గ్రాండ్గా రిసెప్షన్ పెట్టుకుందాం అని లేచి తనని పిలవండి అంది నీలాంబరి. కూతురు
కూతురికి పట్టబోతున్న అదృష్టానికి లోపలే ఉబ్బితబ్బిబ్బైపోతూ, "బంగారం ఇలా రామ్మా" అని పిలిచాడు పట్టాభి. షర్ట్ మీద లాంగ్ ఫ్రాక్ వేసుకుని, హెయిర్ లూజ్‌గా వదిలేసుకుని నీట్‌గా వచ్చింది నయన. యశ్వంత్ ఫేస్‌లో లైట్ స్మైల్ విరిచింది నయనని చూసి. భయంగా వచ్చి తన నాన్న పక్కన నిలబడిందామె. మెడలో హారాన్ని తీసి నయన మెడలో పెడుతూ, "ఇక నుంచి నువ్వు ఈ నీలాంబరి కోడలివి గుర్తుపెట్టుకో" అని ఇండైరెక్ట్‌గా వార్న్ చేసి, "చాలా అందంగా ఉన్నావు" అంటూ బుగ్గలు చిదిమింది. ఏడవలేక ఫేక్ స్మైల్ ఇచ్చింది నయన పాప. "వస్తాం అంకుల్" అని నయన వైపు చూసి బై అని వేగంగా బయటికి వెళ్ళాడు యశ్వంత్. "రేపు ఫోన్ చేసి చెబుతాను ఎన్ని గంటలకు రావాలనేది. ఉంటాను. బై నయనా" అని తల నిమిరి వెళ్ళింది నీలాంబరి. "నాకు తెలుసు నా బంగారు తల్లిది మహజ్జాతకం అని సంబరంగా చంకలు గుద్దుకున్నాడు పట్టాభి. కారు స్టార్ట్ అయిన సౌండ్ విన్నాక మెడలో హారం పుటుక్కుని తిప్పేసి సోఫాలోకి విసిరికొట్టి, "ఏం డాడీ, ఇది నా పెళ్ళి. నాకు ఇష్టమో కాదో అడగవా? ఆవిడ పెత్తనం ఏంటి నా మీద" అంటూ కొంప అదిరేలా అరిచింది నయన. యశ్వంత్‌కి ఏం తక్కువ? బంగారం, అందగాడు, పైగా బడా బిజినెస్ మ్యాన్. ఇంకేం కావాలి అని గంభీరంగా అడిగాడు పట్టాభి. "అది వద్దంటుంది కదండీ! ఆవిడ పద్ధతి మంచిది కాదని అందరికీ తెలుసు" అని మెల్లగా అంది కావ్య. "ఏ? నీ పద్ధతి మంచిదా?" అని కోపంగా అడిగాడు. దెబ్బ తిన్నట్లు చూసింది కావ్య. "బంగారం, నీకేమి మంచో నాకు తెలుసు. కోరి వస్తున్న అదృష్టాన్ని కాదనకూడదు. దానికంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఈ పెళ్లి జరుగుతుంది" అని పంతంగా చెప్పాడు. "వాడు బావ మీద పంతంతో నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. మన గురించి కాదు. బావ మీద గెలుపు కోసం ఈ డ్రామా. నేను పెళ్లి చేసుకోను డాడ్" అని కోపంగా చెప్పి పరుగున పైకి వెళ్ళింది నైనా. "దెబ్బెమొహం వేసుకుని చూస్తావే, దానికి నచ్చజెప్పు" అంటూ గద్దించాడు పట్టాభి. తల ఊపి పైకి వెళ్ళింది కావ్య. విషయం తెలిసిన గౌతమ్ నిప్పులు తొక్కిన కోతిలా గెంతుతుంటే ఆరాంగ బుగ్గన చేయి వేసుకుని మరీ చూస్తున్నాడు వశిష్ఠ. "అన్నయ్య అలా టెన్షన్ పడుతుంటే మీరేంటి అలా పట్టనట్లు చూస్తున్నారు" అని అరిసింది ప్రజ్ఞ. అస్తమాను అన్ని టెన్షన్లు నేనే పడాలా? ఈ పందినయాలు పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తాడా? ఇక నుంచి వీడి టర్న్, నువ్వు కానివ్వరా అన్నాడు వసి. తల బాదుకుంటూ, ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు ఈ మనిషికి అని విసుగు ప్రదర్శించింది ప్రజ్ఞ. "ఏయ్, నువ్వు నోరు మూయవే డాల్, జ్యూస్ తాగావా, టాబ్లెట్లు వేసుకున్నావా" అని అడిగి, "అన్నీ అయితే అలా కాసేపు వాకింగ్ చేయి పో" అంటూ గసిరాడు వసి. గుర్రుని చూసి, "మీ తిక్క నా కొడుక్కి మాత్రం రాకూడదు" అని గింజుకుంటూ వెళ్ళింది ప్రజ్ఞ. "వాడు నా బ్లడ్, సేమ్ టు సేమ్ దిగుతాడు గాని నువ్వు ఓచించుకోకు" అని నవ్వాడు. అందరూ నవ్వుతూ చూస్తున్నారు. "ఒక అమ్మాయి ఇష్టం లేకుండా తన మ్యారేజ్ ఎలా చేస్తారు వశిష్ట? వాడెంత రోగైనా మనీ, స్టేటస్ ఉంటే చాలా, తన డాటర్ మనసులో తో పని లేదా" అని సీరియస్‌గా అడిగాడు అరవింద్. "మా శకుని మామ గురించి నీకు తెలీదులే. డబ్బు తాగుతాడు, తింటాడు, అందులో దొర్లుతాడు. యశ్వంత్ అంతే, ప్రత్యేకమైన అభిమానం కూడా ఏడ్చింది" అని పెదవి విరిచాడు వసి. చూస్తూ చూస్తూ కావాలని గోతిలో దింపుతున్నాడు నీ అన్న ఆ పిల్లని. నీలంబరి గురించి తెలిసి కూడా ఇంత మూర్ఖత్వం ఏంటి పట్టాభికి అని విసుగు ప్రదర్శించారు వాసుదేవ్ గారు. "ఇదంతా మన మీద కోపంతో పగతోనూ చేస్తున్నారు. మనం ఏం చేయగలము" అంది మహా. "నేను చేస్తాను అత్త. నయనకి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే రైట్స్ ఆయనకి లేవు" అని ఎగిరాడు గౌతమ్. "మరి లేట్ ఎందుకు? కథం తొక్కి కదలరా తెలుగు బిడ్డ. తండ్రి ఏమి, తొక్క ఏమి, నీకెదురు నిలిచినవాడు ఎవడైనా తొక్కి తొక్కి చితక తొక్కి రారా" అని విప్లవ పద్యం అందుకున్నాడు వశిష్ఠ. "బావా, మంచినీళ్ళు ఏమైనా కావాలా, బాగా ఆవేశపడ్డావు" అని వ్యంగ్యంగా అన్నాడు భరత్. "చాలా క్యాలరీలు ఖర్చయ్యాయి, వెళ్ళి ఫ్రెష్ జ్యూస్ చేసుకురారా బామర్ది" అని యాటిట్యూడ్గా ఆర్డర్ వేశాడు వసి. "కాస్త కాకరకాయ జ్యూస్ చేసి ఇవ్వరా తమ్ము, తలకెక్కిన తిక్క దిగుతుంది" అని గుర్రుగా చూసిన ప్రజ్ఞ. "నిన్ను నోరు మీయమన్నానా, మిడతలా ఎగురుతూ" అని గసిరి, "నువ్వు వెళ్ళవే" అంటూ భరత్ మీద పడ్డాడు. "ఎరక్కపోయి ఇరుక్కున్నట్లుంది" అని సణుగుతూ, "రా తొక్క తీద్దు గాని" అంటూ మోక్ష మీద పడ్డాడు భరత్. "పెళ్ళి అవ్వకుండా తొక్క తీస్తే నన్ను సీల్ రాకాసి అంటారు బాబు. ఆహా, నేను రాను" అంటూ భయం నటించింది మోక్ష. "ఏంటే సడేరా" అని కొరకరా చూశాడు భరత్. "నువ్వెళ్ళబోయ్, ఓహో వెళ్ళిపోతున్నావు" అని గసిరి, "నువ్వేంట్రా వెపన్స్ ఏమైనా సప్లై చేయమంటావా" అని గౌతమ్ని చూసి కళ్ళు ఎగరేశాడు వశిష్ఠ. "నీకు బాగా వెటకారంగా ఉందే" అని కోపంగా అన్నాడు గౌతమ్. "ఇందులో అన్నయ్య వెటకారం ఏముంది? ప్రతిదానికి ఆయన మీద రుద్దితే తనేదో నీతో కావాలని చేస్తున్నాడని మీ పేరెంట్స్ అపోహ పడుతున్నారు. ఏదైనా నువ్వు వెళ్ళి ఫేస్ టు ఫేస్ తేల్చుకో. ఇందులో అందరిని ఇన్వాల్వ్ చేసి శత్రుత్వం మరీ పెంచకు గౌతమ్. ముందు మీ డాడీతో మాట్లాడు. ఆలోచన లేకుండా ఓ ఎగురుతావెందుకు? నైనా నీ చెల్లెలు. అన్నగా తనకేం బెస్ట్ ఇవ్వాలో ఆలోచించు" అని యమ సీరియస్‌గా చెప్పింది పూజ. "ఇది కరెక్ట్. నీ అయ్య నా మీద పడి ఏడుస్తున్నాడు. నా భార్య జోలికి వచ్చాడని నేను పనిష్మెంట్ ఇచ్చాను. ఇప్పుడు
నీ చెల్లెలు లైఫ్ స్మైల్ చేస్తుంటే అన్నగా ఏం చేయాలో థింక్ త్వరగా ఆ తర్వాత సంగతి నేను చూస్తాను. ఓకే. ఏయ్ డాల్ తిరిగింది చాలు రావే అని పిలిచాడు వశిష్ఠ. ఓకే. రైట్ నేనే తేల్చుకుంటాను. నయన కోసం ఎవరినైనా ఎదిరిస్తాను అంటూ బింకంగా చెప్పాడు గౌతమ్. మామ్ హిరణ్యకశిపుడి కడుపున ప్రహ్లాదుడు జన్మించాడని పురాణాల్లో చదవటం కాదు ఎదురుగా ఉన్నాడు. నీ మేనల్లుడి రూపంలో చూడు అని చేతిని ఆడిస్తూ మరీ చూపించాడు వశిష్ఠ. వాడికే బంగారు కొండ అని మురిచింది మహా. నీకు అలా కనిపిస్తున్నాడా మామ్? నువ్వు మారవు అంటూ పెదవి విరిచాడు. మామ నేను నీతో వస్తా ఇద్దరం కలిసి తాతుని డిష్యూన్ డిష్యూ అని కొట్టేద్దాం అంటూ చేతులు ఆడించింది మిన్ను. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.